నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు అయితే విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ కూడా పలు సూచనలు కూడా చేసింది. చెట్ల నరికివేత అనేది ఎందుకు చేయాల్సి వచ్చింది, సెలవు రోజుల్లో అది ముఖ్యంగా అంత తొందర ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఆ చెట్ల నరికివేత వల్ల 100 ఎకరాలు కూడా ధ్వంసం అయిపోయి వాటిని ఎలా రిస్టోర్ చేస్తారు, ఎంతకాలం రీస్టోర్ చేస్తారు, మరి వన్యప్రాణులను ఎలా రక్షిస్తారు, ఇలాంటి ప్రశ్నలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అయితే సూచించింది. అలాగే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరుపై, సిఎస్ తీరుపై కూడా సుప్రీంకోర్టు అయితే మండిపడింది. ఒక అధికారులు అయ్యండి చట్టం మీకు తెలియదా, సుప్రీంకోర్టు నిబంధనలు కొంతకాలంగా ఉన్నాయి. 1996 చట్టం తీర్పు ప్రకారం కూడా చెట్లను నరికివేస్తే అది చాలా ప్రమాదం అని తెలుసు, అది చట్టంలో కూడా ఉందని తెలిసినప్పటికీ కూడా అనుమతి లేకుండా చెట్లను ఎలా నరికివేశారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా వాల్టా చట్టం కూడా ఉంది. వాల్టా చట్టం కూడా ఉల్లంఘించి ఎందుకు అంత గంటల వ్యవధిలో పదుల కొద్దీ జేసీబీలతో బుల్డోజర్లతో ఎందుకు చదును చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మీరు ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు, చదును చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు, కానీ అభివృద్ధి పేరుతో మాత్రం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే మాత్రం, పర్యావరణం విషయంలో మాత్రం, చెట్ల నరికివేత విషయంలో మాత్రం రాజీ పడేదే లేదని కూడా సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జీలు అయితే మాత్రం ప్రధానంగా జస్టిస్ గవయ్ అలాగే జస్టిస్ అగస్టిన్ అయితే మాత్రం చాలా స్పష్టంగా తెలియజేశారు. ప్రైవేటు భూముల్లో కూడా అలాగే ప్రైవేటు అడవుల్లో కూడా చెట్లను నరికివేస్తే కూడా ఇలాగే మేము వ్యవహరిస్తామని కూడా చెప్పారు. దీంతోపాటు మాకు 4 వారాల్లో ఎలా రీస్టోర్ చేస్తారో చెప్పాలి. 100 ఎకరాల్లో మాత్రం అక్కడ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆ చెట్లను ఎలా పునరుద్ధరిస్తారు, ఎంత కాలంలో పునరుద్ధరిస్తారు, దాంతోపాటు వన్యప్రాణులను ఎలా సంరక్షిస్తారో మాకు 4 వారాల్లో ఒక నివేదికను ఇవ్వాలని కూడా సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక స్టేటస్ కో కూడా విధిస్తున్నాము. మే 15 వరకు కూడా అక్కడ మాత్రం ఎలాంటి చదును కార్యక్రమాలు కానీ ఎలాంటి పనులు కూడా చేపట్టొద్దని కూడా సుప్రీం తెలంగాణ ప్రభుత్వానికి అయితే చాలా స్పష్టంగా అయితే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక ప్రభుత్వము ఎలా ముందుకెడుగు వేస్తుందనే దానిపైన కూడా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇక అక్కడ ఉన్న ప్రభుత్వం తరపు నుండి వాదించిన లాయర్లు కూడా అయితే మాత్రం చాలా స్పష్టంగా మేము ఇప్పటివరకు ప్రభుత్వం అయితే నిబంధనల ప్రకారమే వెళ్దాము, అక్కడ ఆ భూమి కూడా అది కూడా రెవెన్యూ శాఖ పరిధిలోనే ఉంది, అది అటవీ భూమి కాదు అన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మాత్రం చాలా స్పష్టంగా అది అటవీ భూమి అని మేము కూడా అనట్లేము, కానీ చెట్లను అనుమతి లేకుండా ఎలా నరికివేశారు, కనీసం ఒక అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియదా, మీరు ఇలా చేస్తే మాత్రం ఇప్పటికిప్పుడే మిమ్మల్ని జైలుకు పంపించాల్సి వస్తుంది, మీరు ఒకవేళ జైలు నుండి తప్పించుకోవాలని చూస్తే మాత్రం మీరు ఇప్పటికైనా ఎలా రీస్టోర్ చేస్తారో, ఎలా అక్కడ చెట్లను పెడతారో, అలాగే దాంతోపాటు వన్యప్రాణులను ఎలా సంరక్షిస్తారో మీరు దానికి సంబంధించిన నివేదిక త్వరితగతిలో 4 వారాల్లో ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వం కూడా ఇకపై ఎలాంటి నిర్మాణాలు కానీ ఎలాంటి చదును పనులు కానీ ఇకపై చేసే ఉద్దేశం లేదు, త్వరలో పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇక ఓవరాల్గా ప్రభుత్వం ఈ గచ్చిబౌలి సంబంధించిన భూమి విషయంలో ఎలా ముందడుగేస్తుందనే ఒక ప్రశ్న కూడా ఉంది. ఒకవైపు ప్రభుత్వం నుండి మాత్రం ఈ భూమి ఇది ప్రభుత్వందే, అటవీ భూమి కాదు, హెచ్సి కాదు, రెవెన్యూ రికార్డులో కూడా ఉంది, అందుకోసం ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తే ఉపాధి కల్పన కల్పించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ముందడుగేస్తున్నానని ప్రభుత్వం చెప్తుంది. తాజాగా సుప్రీంకోర్టు చేసిన ఆదేశాల నేపథ్యంలో మరి కంచె గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వం ఎలా ముందడుగేస్తుంది, అక్కడ మరి అనుకున్నట్టుగానే ఐటీ కారిడార్ తీసుకొస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు నిబంధనల నేపథ్యంలో అలాగే అక్కడ స్థానికంగా వస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో మరి ఎకో పార్క్ ఏమైనా తీసుకురాబోతుందా, ఇలాంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. త్వరలో మాత్రం దీనికి ఒక స్పష్టమైన సమాధానం అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న కంచె గచ్చిబౌలి భూములలో మాత్రం ప్రభుత్వం చేస్తున్న చర్యల పట్ల మాత్రం సుప్రీం చాలా ఘాటుగా స్పందించింది. పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంలో భాగంగా సుప్రీంకోర్టు ఎంత దూరమైనా వెళ్తుంది, అభివృద్ధి చేసుకోండి, కానీ అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేస్తామంటే మాత్రం ఊరుకునే లేదు, మీరు చెట్లను నరికివేయడాన్ని సమర్థించుకోవడం సరైనది కాదని కూడా హెచ్చరించింది. చూడాలి మరి ఈ కంచె గచ్చిబౌలి వ్యవహారంలో మాత్రం ఎలా ముందడుగేస్తుంది సుప్రీం, మరి ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో మాత్రం త్వరలో ఈ విషయంపై మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.